ప్రారంభిస్తాం. మా కార్యకర్తల జోలుకొచ్చి బీజేపీ కార్యకర్తల మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ, తెలుగుదేశం కార్యకర్తల మీద ఆదోని ప్రశాంత నియోజకవర్గంగా ఉండి మాకేదో అధికారం ఉంది, మేము చెప్తే పోలీసులు ఏమైనా చేయగలరంటే ఇక్కడున్న పోలీసు ఆఫీసర్లు కూడా చాలా మంచి స్వభావం ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. ఎవరు కూడా అవుట్ ఆఫ్ ది వే పోరు. మనం కూడా ఎక్కడ అవుట్ ఆఫ్ ది వే మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోయేదొద్దు. మనము ఓటర్ మహాశైలు అడుగుదాం, మీరందరూ మాకు సహకరించండి. మా ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి గ్రామంలో చెప్పాం, ప్రతి వార్డులో చెప్పాం. మీ అందరు కూడా తెలుసు. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ముఖ్యంగా టౌన్లో ఉన్న అన్ని బూతుల్లో ఉన్న మన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం బూతు ముగిసే వరకు బూతుల దగ్గరే ఉండండి. బూతుల దగ్గరే ఉండాలి. గ్రామీణ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, మన 256 బూతులు, ఎందుకంటే ఇంకా మనకు టైం లేదు. ప్రతి బూత్కి 4 ఉండాలి మనకి. ఒక్కసారి అందరినీ కలుపుకొని గ్రామీణ ప్రాంతంలోని పట్టణ ప్రాంతంలో ఉన్న బీసీ కులాలందరినీ కలుపుకోవాలి. ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గం, ఎంపీ అభ్యర్థి కుర్వ సామాజిక వర్గం. మన నియోజకవర్గంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అంతా కలిపితే 90% ఓటింగ్ ఉంది మీకే. 2,63,000 ఓట్లుంటే దాదాపు 2,30,000 ఓట్లు మీకే ఉన్నాయి. మీ గ్రామంలో కానీ టౌన్లో మీ వార్డులో కానీ ఉన్న బీసీ సోదరులందరినీ కలవండి, ఎస్సీ సోదరులు కలవండి, ఎస్టీ సోదరులు కలవండి, మైనార్టీ సోదరులు కలవండి. చాలా మంది మైనార్టీలు బీజేపీకి ఓటు వేయరని చాలా మంది అనుకుంటున్నారు. 50% బీజేపీకి వేస్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్కి వేయడానికి ఇష్టం లేని వాళ్ళు మన అభ్యర్థి 50% వేస్తున్నారు, 25% కాంగ్రెస్ వేస్తున్నారు. మన గెలుపు 100%. మన గెలుపుకి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ప్రజల నాడి తెలుసు. ప్రజల్లో మార్పు కోరుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని దించాలని కోరుతున్నారు. ఇక్కడున్న ప్రజానాయకుడిని దించాలని కంకణం కట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజానీకం ఈరోజు ఈ గవర్నమెంట్ దించాలని అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. రాబోయేది మన ప్రభుత్వమే. పైన నరేంద్ర మోడీ, కింద చంద్రబాబు నాయుడు. మేము కూడా 40 సంవత్సరాలు మా రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి జోలికి పోలేదు. మేము అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా అందరినీ గౌరవించాము. కానీ మంచితనానికి కాలం లేదు. మంచితనానికి మంచోడు అంటే ఆయన మంచోళ్ళే, మాకేం ఇబ్బంది చేయడు, మేము ఏం చేసినా ఆయన పట్టించుకోడు అనే భావన వచ్చింది. ఆ ఊపు ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసు, నాకే తెలుసు, క్యాండిడేట్కి తెలుసు. ఈసారి మనము గెలిపించుకోవాలి. ఈ ఆదోనికి పట్టిన శనిని పోగొట్టాలి. దయచేసి
రకంగా మీరందరూ నా మీద ఎంత ప్రేమ అభిమానం చూపిస్తారో అదే ప్రేమ అభిమానము మీ వాడైన పార్థసారథి గారి మీద చూపించాలి. మనము గెలవాలి. ఇదే పార్థసారథి గారు బీజేపీకి అలాట్ అయింది అన్నప్పుడు ఇదే వైకాపా పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మా ఎక్కడ మెజార్టీ వస్తుంది అన్నారు. ఈరోజు ఏమంటున్నారు మీ అందరికీ తెలిసి ఇల్లున్న మీడియా సోదరులు తెలుసు. మేము ఏమో అనుకున్నాము, ఇంత టైట్ అయిపోయింది. మరి ఎమ్మెల్యే గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ నాయకులకి అర్థం కాకున్న పరిస్థితి ఉంది. వాళ్ళే చెప్తున్నారు బయట, వాళ్ళ ముఖ్య నాయకులు బయట చెప్తున్నారు మా ఆయన ఏమేమో మాట్లాడతాడు అని. అంటే ఎవరికైనా మనిషి డిప్రెషన్లో పోయినప్పుడు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. మరి ఆయన ఇప్పటికీ మారాలి. ఎందుకంటే నా ఇన్నేళ్ళ ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా నేను దూషించాను. నా గురించి కామెంట్ చేస్తాడు, పార్టీ అంటే పిచ్చి సాయి ప్రసాద్ రెడ్డి, నాకే పార్టీ కోసము నేను శ్రమిస్తా. నీవేందా నన్ను విమర్శించేది? నన్ను ఎందుకు విమర్శిస్తావు? నీ పార్టీ నీకెంత అభిమానము, నా పార్టీ నాకంత అభిమానము. నీకు జగన్మోహన్ రెడ్డి ఎంత పిచ్చో చంద్రబాబు నాయుడు అంటే నాకు పిచ్చి. నా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిపించడానికి మా కుటుంబం ఏమి, నా అనుచరులైతేనేమి అందరూ కూడా కష్టపడతాం. నీకెందుకు బాధ? బాధపడద్దు. ప్రజలు ఆదరిస్తే మేము గెలుస్తాం, నిన్ను ప్రజలు ఆదరిస్తే నువ్వు గెలుస్తావు. అంతేగాని మా పార్టీ మేము చేస్తాం. ఇప్పుడు ఈయనంతా మేము టికెట్ అడిగిన వాళ్ళే. తెలుగుదేశంలో 5-6 మంది అడిగాం, పాప కూడా అడిగింది, నేను అడిగి రాలేదనేది పక్క పెట్టేసి ఈయన గెలిపియాలని మేము తిరుగుతున్నాం. నీవెందుకు మా మీద ఏడుస్తావు? మా మీద అవసరమే ఉంది. మా పార్టీ విధానము మా నాయకుడు చెప్పింది మేము ప్రజల్లో చెప్తున్నాం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నీవు మీ పార్టీ నాయకుడు మీ మేనిఫెస్టో చెప్పు ప్రజలకి, మిమ్మల్ని ఆదరిస్తే నీవు గెలుస్తావు. కానీ పనిచేసే వాళ్ళని నీవేదేదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు బ్రదర్, అది మంచి పద్ధతి కాదు. నీవు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, నేనైనాను. సార్లే మనకి కొత్తోళ్ళకి ఇస్తాం, సహకరిస్తామని ఆ రకంగా మనమందరూ కూడా ఇంకా ప్రతి గ్రామం వాళ్ళని వార్డు వాళ్ళని ఇండివిజువల్గా కలిసిన